ఉదయాన్నే తాగే డిటాక్షన్తో పాటు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తానండి. ముందుగా అయితే తులసి, మునగ, దాల్చిన చెక్క వేసానండి. వీటిల్లో ఒక 10 నిమిషాల పాటు ఆ నీళ్ళని అలా మరగనిచ్చామంటే మంచి హెల్తీ డిటాక్షన్ తయారైపోయినట్టే. 1 లీటర్ నీళ్ళు తాగిన తర్వాత ఎలాంటివైనా సరే మనం తాగడం మంచిదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, గొంతు గరగరలు లేకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. వాయిస్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఇదిగోండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా, ఎందుకు అన్నానంటే రొటీన్గా తినే మన దోశ, ఇడ్లీ, ఉప్మా వీటితో పాటు ఇంకొన్ని మనం జత చేర్చుకుంటే కనుక మనకి హెల్త్ మనం తినే కార్బోహైడ్రేట్స్ మనకి షుగర్ లాగా కన్వర్ట్ అవ్వకుండా చక్కగా మనకి ఫైబర్ కంటెంట్తో తీసుకుంటే బాడీలోకి మనకి మంచి విటమిన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయండి. ముందుగా అయితే నేను బ్రాకలీ తీసుకున్నాను. వారంలో 2 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి డి విటమిన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిలకడ దుంప వాతో చేస్తాను, స్వీట్గా ఉంటుందని దాన్ని అవాయిడ్ చేయకండి, చాలా మంచిది. రోజుకు ఒక చిలకడ దుంప తిని చూడండి, మీకే తెలుస్తుంది. వీటన్నింటినీ ఇలా చక్కగా ఆవిరి మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టానండి. చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అరిగాను, కాస్త ఆలివ్ ఆయిల్. పిల్లలకి మరి మనం తిన్నట్టుగా తినాలంటే తినలేరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టు కూడా చేసి చూపించాలి కదండి. అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ఇలాగన్నీ యాడ్ చేశాను. మీరు మామూలుగా తినేసినా బాగానే ఉంటుంది. అయితే ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా చేశానండి. దాంతోపాటు ప్రోటీన్ కోసం ఆయిల్ చేసిన గుడ్డు, అలాగే కారంగా తీతీగా ఉండే అల్లం పచ్చడి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను. అలాగే నట్స్తో పాటు ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదండి.